My dear brothers and sisters, welcome to our channel GK. A farmer, middle class background, a doctor, a philanthropist, entrepreneur and a politician. ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చారు. 7th March 1976 గుంటూరు జిల్లా బొర్రిపాలెంలో జన్మించారు. ఎలాంటి హంగు దర్పం లేని సాధారణ జీవితాన్ని గడిపారు. కొంతకాలం నర్సరావుపేటలో కూడా ఉన్నారు. 1991 లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 1993 ఇంటర్ పూర్తి చేశారు. 93-94 లో ఎంసెట్ ఎంట్రన్స్ లో 27th ర్యాంక్ సాధించారు. మన హైదరాబాద్ ఉస్మానియాలో చదువుకున్నారు. 2000 సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు. ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరల్డ్ ఫేమస్ అయిన జాన్స్ యూనివర్సిటీలో 5 years టీచింగ్ కూడా చేశారండి. మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి తను వంతు సాయం చేస్తూ ఉన్నారు. వెరీ లో ప్రైస్ కి తను ఓన్ గా హార్డ్ వర్క్ చేసి రాసుకున్న నోట్స్ ను ఆన్లైన్ లో కూడా అందించారు. అలా యూ వరల్డ్ పేరుతో అమెరికన్ ఎంటర్‌ప్రెన్యూర్ బాక్స్ లో ఒక వైట్ స్టార్ అయ్యాడు. ఆగాడా? ఆగల. అమెరికన్ ఫిజిషియన్ అసోసియేషన్ లో మెంబర్ గా జాయిన్ అయ్యాడు. ఎన్ఆర్ఐలకి ఫ్రీగా వైద్య సేవలు అందించారు. ఆయన పేరుతోనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి వైద్య బీమా లేక ఇబ్బంది పడుతున్న మన ప్రవాస ఇండియన్స్ కి అండగా నిలిచాడు. తన చేస్తున్న వ్యాపారాలన్నీ ఒక వజ్రంలా ఉన్నాయి. బట్ ఇంకా ఏదో సంథింగ్ ద బెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచన తడవుగా తన పుట్టిన నేల కోసం ద బెస్ట్ చేయాలని బొర్రిపాలెం బ్యాక్ వచ్చారు. పల్నాడ ప్రాంత వాసులకు ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతని తీర్చారు. వందల సంఖ్యలో బోర్వెల్, ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ఫాదర్ కి నందమూరి తారక రామారావు గారు అంటే చాలా ఇష్టం. ఈ కారణం చేత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 2014లో టీడీపీ నర్సరావుపేట లోక్సభ టికెట్ కోసం ఆశించారు. బట్ టికెట్ అయితే రాలేదు. అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్ గుంటూరు లోక్సభ టీడీపీ క్యాండిడేట్ గా 3,44,695 మార్జిన్ ఓట్స్ తో విన్నింగ్ అయ్యారు. ఎల్లో స్టార్ అయ్యాడు. ద రిచెస్ట్ లోక్సభ క్యాండిడేట్ అయ్యారు. మోడీ 3.0 క్యాబినెట్ లో మినిస్టర్ కూడా అయ్యారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో వజ్రం లాంటి మనసు, ఆప్యాయత, ఆదుకునే మనసు, తేడా వస్తే చెయ్యి తీస్తా అనేంత, అవసరమైతే చేసి చూపిస్తా అన్న మెటీరియల్ అనేది కూడా నొప్పి అనేది మైండ్ కి సంబంధించి. ఇప్పుడు మీరు వచ్చి నన్ను కొట్టండి, నేను కొట్టా, నేను మైండ్ కి బలంగా అనుకున్నాను అయిపోతే రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఒకవేళ ఎవడన్నా అది కొట్టడం అనేది ఇట్ ఈస్ అగైనెస్ట్ ద లా. పొరపాటున ఎవడన్నా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది కదా, కొట్టినోడి చేయి తీసేస్తారు. అది ఎక్కడ తగ్గేది లేదు. అందులో సమస్య కూడా ఉండదు. ఎవడైతే చేశాడో ఏదో ఒక రోజు 5 ఏళ్లకు 10 ఏళ్లకు 15 ఏళ్లకు నాకు టైం వస్తుంది కదా, వాడు ఎంత చేస్తే అంతకంటే డబల్ చేస్తారు. వాడు కొడితే మీరు తీసేస్తారు 100%. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందండి. ద మ్యాన్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మన ఫైనాన్షియల్ సబ్జెక్ట్ లో పెమ్మసాని గారిని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 2024 ఎలక్షన్ అఫిడవిట్ లో తన నెట్వర్త్ 5,700+ కోట్ల రూపాయలని డిక్లేర్ చేశారండి. అది వైట్ గా, ఏమీ దాపరికం లేకుండా. ముఖ్యంగా మన క్యాపిటల్ మార్కెట్ లో ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్ చూస్తే మైండ్ బ్లో అవుతుందండి. తను తన అర్ధాంగి పేరుతో 101 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఈ మొత్తం కూడా యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆయన యుఎస్ లో ఇన్వెస్ట్ చేసిన టాప్ కంపెనీస్ ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు 24 ఏప్రిల్ 2024 ఎలక్షన్ అఫిడవిట్ డేటా, సార్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్స్ ఇదిగో ఈ విధంగా ఉన్నాయి. అన్ని కూడా డాలర్స్ లోనే, ఎందుకంటే ఇవన్నీ యుఎస్ కంపెనీలు కాబట్టి. 24 ఏప్రిల్ 2024 డాలర్ తో రూపీ 83 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు అనగా 28th నవంబర్ 2024 ₹84.35 దగ్గర ట్రేడ్ అవుతుంది. మొదటి కంపెనీ సోఫీ టెక్నాలజీస్ $14.42 దగ్గర ట్రేడ్ అవుతుందండి. 6 months లో 100% పెరిగింది. ఈ కంపెనీ బిజినెస్ ఏంటంటే ఆన్లైన్ పర్సనల్ ఫైనాన్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, స్టూడెంట్స్ లోన్, ఆటో లోన్స్, మార్టగేజ్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్, ఇన్వెస్టింగ్ సర్వీసెస్ ని అందిస్తున్నారు. నెక్స్ట్ కంపెనీ బ్లాకింగ్ $92 దగ్గర ట్రేడ్ అవుతుందండి. 6 months లో 25% పెరిగిందండి. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ. బిజినెస్ చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ ని, డిజిటల్ పేమెంట్స్ అందిస్తుంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $52 billion అండి. ద నెక్స్ట్ కంపెనీ Monday.com $257 దగ్గర ట్రేడ్ అవుతుంది. 6 months లో ఈ కంపెనీ 12% పెరిగింది. ఈ కంపెనీ వర్క్ స్పేస్ మేనేజ్మెంట్, ప్లాట్ఫామ్స్, టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, టాస్క్ మేనేజ్మెంట్, క్లయింట్ ప్రాజెక్ట్స్, కంటెంట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఈవెంట్ ప్లానింగ్, క్రియేటివ్ ఏజెన్సీస్, మార్కెటింగ్ ఎక్సెట్రా. నెక్స్ట్ కంపెనీ JP Morgan TR2 లిక్విడ్ అసెట్స్ అండి. ఇది ఒక మ్యూచువల్ ఫండ్, డెట్ ఫండ్, లిక్విడ్ ఫండ్.
మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలనుకుంటే ఒక ఎఫ్డి టైపు లిక్విడ్ ఫండ్. దీని NAV ఇప్పుడు $1. ఫిఫ్త్ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ హోల్డింగ్ $353 దగ్గర కోట్ అవుతుంది. 6 months లో జస్ట్ 1% పెరిగింది. ఇది అమెరికన్ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ కంపెనీ అండి. క్లౌడ్ డెలివర్డ్ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ని అందిస్తుంది. ద నెక్స్ట్ పేపాల్ హోల్డింగ్ అండి $84 దగ్గర కోట్ అవుతుంది. 6 months లో 30% పెరిగింది. ఈ కంపెనీ ఫుల్లీ టెక్నాలజీ బేస్డ్ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ని అందిస్తుంది. నెక్స్ట్ కంపెనీ గిట్లాబ్ ఇంక్ అండి $61 దగ్గర ట్రేడ్ అవుతుంది. 6 months లో 4% పెరిగింది. అత్యంత సమగ్రమైన DEVSEC-OPS డెవ్సాక్స్ ఓప్స్ అంటాం కదా, డెవలప్మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్ సర్వీసెస్ ని అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే టీమ్ ఆఫ్ ప్రోగ్రామర్స్ కొలాబరేషన్ సాఫ్ట్వేర్ టెక్ సర్వీసెస్ అండి. దీని ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ $9.78 billion అండి. అవర్ నెక్స్ట్ కంపెనీ JP Morgan ట్యాక్స్ ఫ్రీ మనీ మార్కెట్ ఫండ్ అండి. పెరుగు తగ్గట్టే ఇది ఒక మనీ మార్కెట్ ఫండ్. ఇది ఒక FD అనుకోవచ్చు. $1 దగ్గర NAV ఉంది. నెక్స్ట్ అందరికీ సుపరిచితమైన టెస్లా సార్ దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. $346 దగ్గర బిగ్గర్ గా ట్రేడ్ అవుతుంది. 6 months లో 98% పెరిగింది. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే ఎలాన్ మస్క్ కంపెనీ అండి. మల్టీనేషనల్ ఆటోమేటివ్ అండ్ క్లీన్ ఎనర్జీ కంపెనీ ఎక్సెట్రా అని కూడా చెప్పాలి. టాప్ 10 కంపెనీ నువి కార్పొరేషన్ సబార్డినేట్ ఓటింగ్ షేర్స్ అండి. ఈ నువి కార్ప్ షేర్ ప్రైస్ $47 దగ్గర ట్రేడ్ అవుతుంది. 6 months లో 8% పెరిగింది. ఈ కంపెనీ యొక్క బిజినెసెస్ చూస్తే టెక్నాలజీ కటింగ్ ఎడ్జ్ పేమెంట్ ఆప్షన్స్ అండి. అంటే వెరీ సింపుల్ గా చెప్పాలంటే బిజినెసెస్ ని గ్రో చేయడానికి ముఖ్యంగా మార్కెట్ పేమెంట్ సొల్యూషన్స్, సేల్స్ కన్వర్షన్, కాస్ట్ ని తగ్గించడం, ఫ్లెక్సిబుల్ సపోర్ట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం వంటి సర్వీసెస్ ని అందించడం ద్వారా ఆదాయం పొందింది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $6.76 అండి. ఇవి మన మల్టీ టాలెంటెడ్ మల్టీ బిలియనర్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇన్వెస్ట్మెంట్ చేసినవి. ఆయన గురించి దీని సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మన టీం ఆల్రెడీ మంచి ఇన్ఫర్మేషన్ తో వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ క్లాసిక్ వీడియో మీద మీ కామెంట్ ని తెలియచేయండి. బాగుంటే గుడ్ అని చెప్పండి, బాగా లేకపోతే నాట్ నైస్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్ ని ఒక టీచర్ లాగా భావిస్తా. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.